డీప్సీక్, బైడు, టెన్సెంట్ అండ్ మూన్షాట్ ఏఐ ఇవన్నీ చైనా దేశం యొక్క టాప్ ఏఐ మోడల్స్. అదే చాట్‌జీపీటీ, జెమినీ, మెటా ఏఐ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ అమెరికా దేశంలో ఉన్న టాప్ ఏఐ మోడల్స్. మరి ఇండియాలో అలాంటి ఏఐ మోడల్స్ లేవా అంటే లేవు అనే అందరూ చెప్తారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒకటే, అదే అన్ని పెద్ద దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేస్తుంటే ఇండియా మాత్రం ఇంకా పొల్యూషన్ ని, కరప్షన్ ని సాల్వ్ చేసే పనిలో ఉంది అని. ఒకసారి శామ్ ఆల్ట్మన్ కూడా ఇండియన్స్ వాళ్ళ సొంత ఏఐని డెవలప్ చేయలేరు అని చెప్పారు. మనము అదే నిజమని నమ్ముతూ వస్తున్నాము. కానీ ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా, చైనా లాంటి దేశాలతో పాటు మన దేశం కూడా ఎంత పెద్ద ప్లేయరో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఏఐ ఇండెక్స్ లిస్ట్ లో టాప్ 3 పొజిషన్స్ లో యుఎస్ఏ, చైనా, యునైటెడ్ కింగ్డమ్ ఉంటే 4th పొజిషన్ లో మన ఇండియా ఉంది. అంటే ఇండియన్ మేడ్ ఏఐ అప్లికేషన్స్ లేకుండానే మనం గ్లోబల్ లీడర్ గా అవుతామా చెప్పండి. ఈ ఇండెక్స్ లిస్ట్ ని తయారు చేసింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఈ రిపోర్ట్ ఒక 502 పేజీలు ఉన్న రీసెర్చ్ పేపర్. ఈ రిపోర్ట్ లో ఇండియా గురించి ఇంకా కొన్ని షాకింగ్ విషయాలు ఉన్నాయి. గ్లోబల్ గా టాప్ ఏఐ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్న కంట్రీ కూడా ఇండియానే. అంత స్కిల్డ్ ఎంప్లాయీస్ చైనాలో కానీ అమెరికాలో కానీ లేరు. అంటే ఇండియాలో కూడా ఎవ్వరికి తెలియని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ అది ఇంకా బయటికి రాలేదు అంతే. సో ఈ వీడియోలో మనం ఇండియాలో కూడా ఏఐని ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇంకా అలా ఇండియన్స్ ద్వారా డెవలప్ చేయబడుతున్న కొన్ని టాప్ ఏఐ మోడల్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియో చాలా కొత్తగా ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అనుదీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అనుదీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మనం చాట్‌జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM ని తయారు చేయగలమా లేదా అనేది చూద్దాం. ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయాలి అంటే మెయిన్ గా చేయాల్సింది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ చేయడం వల్ల ఏఐ క్యాపబిలిటీస్ ని, ఇంటెలిజెన్స్ ని ఇంకా బాగా తెలుసుకోవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల వచ్చే డేటాతోనే ఏ ఏఐ మోడల్ నైనా ట్రైన్ చేయొచ్చు. ఇంత ఇంపార్టెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఉంది. ఇప్పుడు కొన్ని గ్లోబల్ ఏఐ బేస్డ్ కంపెనీస్ ఈ R&D కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ, డీప్సీక్ ఏఐ గురించి చూస్తే వాళ్ళు ఎక్కువ శాతం కంపెనీ ఫండ్స్ ని ఫస్ట్ R&D కోసమే ఖర్చు చేస్తారు. జెమినీ అనాలిసిస్ ప్రకారం ఓపెన్ ఏఐ కంపెనీ ఇప్పటి వరకు $100 మిలియన్ కి పైగా ఖర్చు చేసింది. ఇంకా డీప్సీక్ కంపెనీ కూడా $6 మిలియన్ ని R&D కోసం ఇన్వెస్ట్ చేసింది. ఇలా ఇంకా ఏఐ టెక్ కంపెనీస్ R&D కోసం ఎంత డబ్బు ఖర్చు చేశాయో అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలాగా ఏఐ టెక్నాలజీ మీద ఫుల్ గ్రిప్ ఉన్న అన్ని పెద్ద కంపెనీలు ఇంకా ఏఐ మీద రీసెర్చ్ చేసే పనిలోనే ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది, మరి మన దేశంలో కూడా ఇండియన్ గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ కంపెనీస్ ఈ R&D మీద యాక్టివ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాయా లేదా? నితి ఆయోగ్ స్టడీ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ 2021 ఇయర్ లో టోటల్ జీడీపీ నుంచి కేవలం 0.7% మాత్రమే R&D మీద ఖర్చు చేసింది. అదే 2024 లో ఈ పర్సంటేజ్ కొంచెం మాత్రమే పెరిగింది. కానీ అదే యుఎస్ఏ గవర్నమెంట్ చూస్తే వాళ్ళ జీడీపీ నుంచి 3.5%, చైనా ఏమో 2.4% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ రీజన్ వల్లే మన దేశంలో ఇంకా పూర్తి స్థాయిగా ఏఐ మోడల్స్ తయారవ్వలేదు. కానీ ఒకటి నిజం, అమెరికా, చైనా ఎకనామీ ఇండియా కంటే చాలా పెద్దవి. అందుకే మనం వాళ్ళలాగా $1 బిలియన్ ని ఏఐ డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేయలేము. మరి భారతదేశంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని తయారు చేయడం అసాధ్యమా అంటే అది కూడా కాదు. గవర్నమెంట్ ఏఐ సెక్టర్ లో రాబోయే స్టార్టప్స్ కి మంచి సబ్సిడరీస్ ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి వాటిని బాగా పుష్ చేయాలి. అప్పుడే భారత్ లో కూడా చాట్‌జీపీటీకి తయారవుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మన దేశంలో ఈ రోజుకి ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసే పనిలో ఉండి ఉండొచ్చు? గెస్ చేసి ఆ నెంబర్ ని కామెంట్ చేయండి. మేబీ అందరూ 10 నుంచి 30 స్టార్టప్సే ఏఐ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాయి అని అనుకొని ఉండొచ్చు. కానీ రియాలిటీలో మొత్తం 6200 స్టార్టప్స్ ఏఐని డెవలప్ చేస్తున్నాయి. ఇది నిజం. మన దేశంలో 6000కు పైగా స్టార్టప్స్ ఏఐని డెవలప్ చేస్తున్నాయి. అందులోనూ 240 స్టార్టప్స్ చాట్‌జీపీటీ లాంటి పవర్ఫుల్ జనరేటివ్ ఏఐని తయారు చేసే పనిలో ఉన్నాయి. 1-2 స్టార్టప్స్ కాదు, ఏకంగా 200కి పైగా కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే పనిలో ఉన్నాయి. ఈ స్టార్టప్స్ ని మనం ఇప్పుడే చూడకపోయినా ఫ్యూచర్ లో వీళ్ళు కూడా డీప్సీక్ లాగా ఒక్కసారిగా వైరల్ అవ్వచ్చు. ఇలా ఉంటే ఇంకొన్ని నెలలు లేదా సంవత్సరాల్లోనే ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేవ్ వస్తుంది. సో ఈ అన్ని కంపెనీస్ లో కొన్ని కంపెనీస్ ఏవైతే మేడ్ ఇన్ ఇండియా ఏఐని డెవలప్ చేస్తున్నాయో తెలుసుకుందాము.
టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ ఒక స్టార్టప్ కంపెనీ కాదు, కానీ ఏఐ రంగంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీస్ లో ఇది ఒకటి. టాటా ఎలక్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ని యూజ్ చేసి ఆటోమొబైల్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కొత్త మార్పులు తేవాలి అని చూస్తుంది. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కేవలం జనరేటివ్ ఏఐ లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని డెవలప్ చేయడం లేదు. మనం మన రోజువారీ జీవితంలో కూడా ఏఐని ఎక్కువ శాతం వాడేట్లుగా లార్జ్ స్కేల్లో మార్పులు తెస్తున్నారు. రోజువారీ పనుల్ని సింప్లిఫై చేసేందుకు ఏఐని ఉపయోగించే విధంగా టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టాటా ఎలక్సీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అడ్వాన్స్డ్ రోబోటిక్ అండ్ ఏఐ అసిస్టెడ్ సర్జరీని బిల్డ్ చేస్తుంది. ఇంకా టెస్లా కార్స్ లాగానే టాటా ఎలక్సీ అటానమస్ ఆటోమొబైల్స్ ని తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఇంకా ఏ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా మీద ఆధారపడాల్సిన అవసరం రాదు అని వీళ్ళు నమ్ముతున్నారు. ఇంకా సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఉన్న ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఆపేందుకు కూడా టాటా ఎలక్సీ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ఇలా వీళ్ళు కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేస్తున్నారు. టాటా ఎలక్సీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విస్తృతంగా పనిచేస్తున్నది కృత్రిమ్ ఏఐ. కృత్రిమ్ ఏఐని డెవలప్ చేసి రన్ చేస్తుంది కూడా ఇండియన్సే. కృత్రిమ్ ఏఐ ఎగ్జాక్ట్ ఇండియన్ వర్షన్ ఆఫ్ చాట్‌జీపీటీ లాంటిది. ఈ ఏఐని ఇండియన్స్ చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎంత పెద్ద ఏఐ చాట్ బాట్ అయినా చాలా శాతం వరకు ఇంగ్లీష్ లోనే రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంగ్లీష్ అర్థం చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులోనూ మన దేశంలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేందుకు కృత్రిమ్ ఏఐ యూజ్ అవుతుంది. ఈ ఏఐ హిందీ, తమిళ్, తెలుగు అండ్ కన్నడ భాషలతో పాటు మొత్తం 10కి పైగా ఇండియన్ లాంగ్వేజెస్ తో ట్రైన్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ లో అయితే ఈ ఏఐ చాట్‌జీపీటీ 4 ని మ్యాచ్ చేసి సుపీరియర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ ఇంత మంచి ఏఐని బిల్డ్ చేస్తున్నది ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అదే భవనేష్ అగర్వాల్, ఫౌండర్ ఆఫ్ ఓలా అండ్ ఓలా ఎలక్ట్రిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అనే ఈ ఏఐ బేస్డ్ స్టార్ట్అప్ ని డెవలప్ చేశారు. ఇంకా ఇండియాలో ఉన్న ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ R&D ల్యాబ్ కూడా కృత్రిమ్ ఏఐ వాళ్ళదే. ఇలాగా చెప్పాలే కానీ ఇండియాలో డెవలప్ అవుతున్న ఏఐ మోడల్స్ చాలా ఉన్నాయి. మీరు ఇప్పటికే చాలా సార్లు భారత్ జీపీటీ అనే చాట్ బోర్డ్ గురించి వినే ఉంటారు. ఈ భారత్ జీపీటీ కూడా 250 ఏఐ స్టార్టప్స్ లో ఒకటి. దీన్ని కోరోవర్ ఐఐటి బాంబే స్టూడెంట్స్ హెల్ప్ తో డెవలప్ చేసింది. ఈ ఏఐ మోడల్ ఇండియాలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ జీపీటీస్ లో ఒకటి. కానీ దీన్ని డెవలప్ చేసేందుకు గాను జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అనే ఆర్కిటెక్చర్ ని యూజ్ చేశారు. ఈ జీపీటీని ఇంకా మంచిగా డెవలప్ చేసి కృత్రిమ్ ఏఐ లాగా ప్రత్యేకంగా ఇండియన్స్ కోసమే తయారు చేశారు. ఇంకో మైండ్ బెండింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏకేఏ ఐఐటీస్ ఒక్కటే మన దేశంలో అన్ని ఏఐ మోడల్స్ మీద అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాయి. ఇందాక చెప్పిన భారత్ జీపీటీ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. PIVOT సెంటర్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అండ్ పిఫి లాంటి మెడికల్, ఫైనాన్స్, ఐటీ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఐఐటి స్టూడెంట్సే తయారు చేస్తున్నారు. మన పాత వీడియో అయిన ఎలాన్ మస్క్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వీడియోలో కూడా హైపర్ లూప్ టెక్నాలజీని ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ డెవలప్ చేస్తున్నారు అని చెప్పా. నెక్స్ట్ వీడియోలో హైపర్ లూప్ అండ్ భారత్ జీపీటీ లాగా ఐఐటి స్టూడెంట్స్ డెవలప్ చేస్తున్న కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియోలో ఎవ్వరు చెప్పని విషయాలు తెలుసుకున్నాము అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇండియన్ ఏఐ గురించి తెలుసుకుంటారు. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలాన్ మస్క్ మీద ఈ వీడియో ఇంకా చూసి ఉండకపోతే ఇక్కడ క్లిక్ చేసి అది చూడండి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.